యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, మిగతా ఎమ్మెల్యేస్ కి, ఎమ్మెల్సీస్ కి, నా తోటి పోలీస్ అధికారులు అందరు కూడా వేదికపై ఉన్నారు, వారందరికీ, సీనియర్ ఆఫీసర్స్, డీజీ ర్యాంక్ ఆఫీసర్స్, సభలో హాజరైన సిబ్బందికి, ముఖ్యంగా ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్న పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, మీడియా మిత్రులు, ఇతర టీచర్స్, ప్రిన్సిపల్, జనరల్ మేనేజర్ అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, యంగ్ ఇండియా పోలీస్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ వండర్ఫుల్ డే ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అక్టోబర్ 21వ తేదీ మార్టియర్స్ డే రోజు దీని శంకుస్థాపన అనేది జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్కూల్ ని మీరు చూడాలి, వ్యక్తిగతంగా దీని పనులు వేగవంతం చేయాలని వారు చెప్పడం జరిగింది. సైనిక్ స్కూల్, ఆర్మీ స్కూల్, అదే స్థాయిలో పోలీస్ స్కూల్ అనే బ్రాండ్ మీరు క్రియేట్ చేయాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇది గుర్తింపు చెందాలని, చదువుతో సహా స్పోర్ట్స్, కో కరిక్యులర్ యాక్టివిటీస్, లెర్నింగ్, డూయింగ్ అనే కాన్సెప్ట్ లో మీరు పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని పిల్లల్లో పెంపొందించాలని వారు చెప్పడం జరిగింది. మ్యాజిక్ బాక్స్, దాంట్లో యూనిఫామ్ ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి, గేమ్స్ డ్రెస్సెస్ ఉంటాయి, షూస్, సాక్స్, బెల్ట్, క్లాస్ బుక్స్, నోట్ బుక్స్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి. క్లాసెస్ లో చూసారు, అప్ టు డేట్ ఫర్నిచర్ అండ్ మోడర్న్ టెక్నాలజీ, ఇంటరాక్టివ్ ప్యానెల్స్, మొబైల్ కంప్యూటర్ ల్యాబ్, లెగో టేబుల్స్, ఇవన్నీ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. ఇవే కాకుండా 2 బస్సెస్ ని కూడా హైర్ చేశాం. కొంతమంది ఈ మీటింగ్ రాకముందు సిఎస్ఆర్ అనౌన్స్ చేశారు. వీరందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర డీజీపీ జితేందర్ గారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఈ యంగ్ ఇండియా పోలీస్ అకాడమీ ఇన్ఛార్జ్ సివి ఆనంద్ గారు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు కుటుంబ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కాకి డ్రెస్ వేసుకునే ప్రతి పోలీసులకు ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనేది అత్యంత ముఖ్యమైనది. తల్లిదండ్రులుగా మీరు మీ విధి నిర్వహణలో కుటుంబానికి సమయం ఇవ్వలేక మీ పిల్లల చదువుల మీద సరైన దృష్టి సారించకపోవడము, మీ పిల్లలు బాగా చదువుకుంటున్నా వాళ్ళు చదువుకుంటున్నారో లేదో అనే వాళ్ళ ఆవేదన. ఇది పోలీస్ కుటుంబాలతో, పోలీస్ శాఖతో నాకు అత్యంత అనుబంధము. నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు, విమర్శకులకు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి, యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. ఐ వాంటెడ్ టు క్రియేట్ అనే బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా. ఈ దేశ భవిష్యత్తే తరగతి గదుల్లో ఉందని సంపూర్ణంగా నేను నమ్ముతున్నా. ఈ తరగతి గదులను బలంగా నిర్మించినప్పుడే ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. పోలీస్ స్కూల్ అందరి బాధ్యత దీన్ని తీర్చిదిద్దడం అనేది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా.